హల్లెలూయా. అందరికీ ప్రైజ్ లేడండి. అయితే నేను చెప్పబోయే మారల్ స్టోరీ ఏంటంటే, ఒక బైబిల్ గురించి ఒక వ్యక్తి, మేరీ జోన్స్ అనే వ్యక్తి ఎంతో ఆశపడి ఉండేదన్నమాట. ఆమె గురించి నేను తెలియజేస్తాను. అయితే క్రీస్తు పూర్వము 1784 సంవత్సరము డిసెంబరు 16వ తేదీన యూరప్లోని ఆమె జన్మిస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడాను చేనేత కార్మికులు అనమాట. అంతేకాకుండా వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ అనమాట. అంటే చాలా పేదవారు అయితే వాళ్ళు దాని చేనేత కార్మికులకి దాని మీద ఆధారపడి ఉండేవాళ్ళు. కానీ అన్నిటికంటే ముందు దేవుడు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. దేవుని అందు భయభక్తులు కలిగి ముందు దేవునికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. ఇస్తూ ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందా, ఆదివారము సాయంత్రం అయితే చర్చికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉండేవారు అనమాట. అయితే ప్రతి సండే కూడా సాయంత్రం 7 గంటలకి ఆరాధనకు వెళ్తూ వస్తుండేవారు. అయితే వాళ్ళ తండ్రికి అనారోగ్యం కారణంగా అతనైతే కొన్ని రోజుల నుండి ఆగిపోయిన కారణంగా అయితే వాళ్ళ అమ్మ తను మాత్రమే చర్చికి వెళ్ళి వచ్చేవారంట. అయితే తన తల్లికి, తన ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆ అమ్మాయి అయితే మాత్రము అన్ని విధాలుగా సహాయపడేది అనమాట. తన పనిలోని, తన ఇంట్లోని, తన అమ్మకి ఏదైతే అవసరమో అన్ని అవసరతల్లోనూ కూడా ఆమె అన్ని విధాలుగా సహాయపడుతూ తన కోళ్ళు మేపుతూ ఉండేదట. కోళ్ళు పెట్టిన గుడ్లు కూడా తీసి దాస్తూ ఉండేదట. అయితే ఆ మాదిరిగా ఉంటూ చర్చికి వెళ్ళి వస్తున్న సమయంలోని పాస్టర్ గారు ఏదైతే వాక్యం చెప్తారో ఆ వాక్యాన్ని ప్రతిరోజు కూడా తన తండ్రి సన్నిధికి రాలేకపోవడం కారణంగా తనకు ప్రతిరోజు వివరిస్తూ చాలా సంతోషకరంగా అనమాట వివరిస్తూ చెప్తూ ఉండేదంట. ఉంటే మళ్ళీ ప్రతి సండే వెళ్తారు కదా, వెళ్తూ వస్తుండగా చీకటి అనమాట. చీకటిలోనే 7 కిలోమీటర్ దూరంలో చర్చికి వెళ్ళి వస్తుండగా తన తల్లి ఏమో ఒక నైట్ ఏమో రాయితో అనుకొని పడిపోద్ది అనమాట. పడిపోయినప్పటి నుంచి వెంటనే ఆ అమ్మాయి ఎత్తడానికి చూసినప్పుడు తన తల్లి ఏమని చెప్తుందంటే, మనం దేవుడిలో ఉన్నాం కదా, దేవుడు చాలా గొప్పవాడు, మనకి ఎప్పుడైనా సరే దేవుడు మనకు మేలు చేస్తారు కానీ కీడు చేయడు. ఇలా దేవుడిలో ఉన్నప్పుడు శోధనలు, శ్రమలు ఎన్నో మనకు ఎదురవుతాయి కానీ అలాంటివన్నీ దేవుడు తొలగిస్తాడు. మనకి త్రోవలకి దేవుని యొక్క వాక్యము మనకి ఎప్పుడు కూడా తోడు ఉంటుందని చెప్పేసి అమ్మాయికి తన తల్లి వాక్యాన్ని గుర్తు చేస్తుంది అనమాట. గుర్తు చేసినప్పుడు ఆ అమ్మాయి ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా గుర్తు పెట్టుకొని మళ్ళీ తన తండ్రికి వెళ్ళి వివరిస్తూ చెప్తూ ఉంటుంది అనమాట. ఈ వారం చెప్పిన వాక్యాన్ని మళ్ళీ నెక్స్ట్ వచ్చే వారం వరకు కూడా తన నోట్లో నెమరు వేసుకుంటూ నోటి ద్వారా పలుకుతూ ఉండేదన్నమాట. ఎవరు వచ్చి చూసినా సరే అమ్మాయి వాక్యాన్ని అయితే మర్చిపోకుండా అంత ఇష్టం అనమాట. దేవుని యొక్క సన్నిధైనా యేసుప్రభు అయినా తనకు అంత ఇష్టం అనమాట. ఆ మాదిరిగా ఉండేదట. ఉంటే ఒకరోజేమో వాళ్ళ ఇంటికి ఒక వ్యక్తి వచ్చి గుడ్ల కోసమని ఒక ఆమె వస్తుందంట. వచ్చినప్పుడు ఆమెను చూసి, నీకు దేవుడు అంటే చాలా ఇష్టంలాగా ఉంది, ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా నెమరు వేసుకొని చాలా దీనిగా సంతోషకరంగా ఉన్నావు కదా, మా ఇంట్లో బైబిల్ ఉంది, నీకు కావాలంటే వచ్చి చదువుకొని రోజు వెళ్ళొచ్చు అని చెప్తుందంట. చెప్పినప్పుడు సరే అని చెప్తుందట. చెప్పిన తర్వాత అమ్మాయి అయితే ఒకటి అనుకుంటుంది అనమాట, నాకైతే చదువు రాదు, మా ఊర్లో స్కూల్ లేదు, నేను చదవగలను బైబిల్ని, తండ్రి నువ్వే నాకు సహాయం చేయాలి. అయితే 5 రొట్టెలు 2 చేపల్ని మీరు ఏ మాదిరిగా అయితే 5,000 మందికి పంచిపెట్టారో, ఆహారం లేని వారికి, పేదలకి మీరు ఏ విధంగా అయితే పెంచి పోషించారో ఆ మాదిరిగా నా ఆస్తిని మీరు తీరుస్తారు. అది నేను నమ్ముచున్నాను తండ్రి, నేను ఎలాగైనా చదువుకోవాలి, చదివి నేను బైబిల్ని చదవాలని చెప్పేసి అమ్మాయి దేవునికి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు కూడాను అలా ప్రార్థన చేస్తూ ఆ అమ్మాయికి ప్రార్థన చేసినప్పుడు 8 సంవత్సరాలు. అయితే 2 సంవత్సరాలు అవుతుంది అనమాట. ప్రార్థన చేసి 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 10 సంవత్సరాలు వస్తుంది కదా. ఆ సమయంలోనేమో వాళ్ళకి ఊరికి దగ్గరలోనే అనమాట 7 కిలోమీటర్ దూరంలోనే ఒక స్కూల్ అనేది ఏర్పాటు అవుతుంది అనమాట. ఏర్పడినప్పుడు తను వెంటనే ఎంతో సంతోషంగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ స్కూల్కి రోజు వెళ్ళేదంట. రోజు నడిచి వెళ్ళి వచ్చి రోజు 8 నెలల్లోనే తను చదవడము రాయడము నేర్చుకుంటుంది అనమాట. నేర్చుకొని
వెంటనే నేర్చుకున్న వెంటనే తన దగ్గరికి వచ్చి ఏ ఆవిడైతే చెప్పిందో ఆమె దగ్గరికి వెళ్ళి నేను బైబిల్ చదవడానికి ఇస్తానని చెప్పారు కదా, ఇప్పుడు నేను చదవగలను, నాకు బైబిల్ ఇస్తారంటే ఆవిడ రోజు వచ్చి చదువుకుని వెళ్ళొచ్చమ్మా అని చెప్తుందంట. చెప్తే ఆవిడ ప్రతిరోజు కూడా ఆ పాప సాయంత్రం అయ్యేసరికి ఆవిడ దగ్గరికి వెళ్ళి బైబిల్ చదువుకొని వచ్చేదంట. వచ్చిన తర్వాత ఏదైతే చదివేదో ఆ చదివిన దాన్ని మళ్ళీ వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వివరిస్తూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు చాలా లేటుగా రావడానికి అమ్మాయికి ఇబ్బంది అయిపోయి లేటుగా వచ్చేదట. వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత వెయిట్ చేసి ఇంకా ఎందుకు నా కూతురు రాలేదని చెప్పేసి ద్వారబంధం దగ్గర ఉన్నప్పుడు ఆమె వెంటనే వచ్చి రాగానే ఎందుకమ్మ ఇంత లేట్ అయిందంటే, ఈరోజు నేను మత్తయి 7వ అధ్యాయం చదివాను, అందులోని నాన్న నాకు ఎంతో ఇష్టం అనిపించింది. అయితే అందులో తట్టుడి తీయబడిని వెతకడి దొరకడని వాక్యం ఉంటుంది కదా, ఆ వాక్యాన్ని మళ్ళీ 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 వివరిస్తూ వాక్యం గురించి ఎంతో సంతోషంగా వాళ్ళ నాన్న చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తనలో ఉన్న ఉత్సాహాన్ని, తనలో ఉన్న సంతోషాన్ని, దేవుని యొక్క తనకున్న ప్రేమని వాళ్ళు ఎంతో సంతోషపడ్డారట. గమనించి సంతోషపడిన తర్వాత ఆమె అనుకుందట, ఒకరోజు ప్రతిరోజు నేను అక్కడికి వెళ్ళి చదవడం కాకుండా నా దగ్గరే ఒక బైబిల్ ఉంటే నేను దేవుడితో ఉన్నట్లు ఉంటుంది కదా, ప్రతిరోజు దేవునితో మాట్లాడినట్టు ఉంటుంది కదా, బైబిల్ చదివితే నాకు ఎంతో సంతోషం కదా, ప్రతి ఒక్కటి కూడా నాకు గుర్తొస్తుంటాయి కదా అని చెప్పేసి ఆవిడ అనుకుందట. అనుకొని అయితే నేను ఎలాగైనా సరే బైబిల్ కొనాలి, బైబిల్ కొని నాకు సొంత బైబిల్ ఉండాలి, నేను చదువుకోవాలి అని చెప్పేసి అమ్మాయి దేవునికి ప్రార్థన చేస్తుందంట. యేసయ్యా నేను ఎలాగైనా సరే నేను మిమ్మల్ని విశ్వాసం కలిగి అడుగుచున్నాను, నాకు ఎలాగైనా మీరు బైబిల్ నాకు కావాలి, బైబిల్ కావాల్సిన డబ్బులు నేను సంపాదించుకుని బైబిల్ కొనుక్కుంటాను, మీరే నాకు సహాయం చేయాలని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తుందంట. చేసినప్పుడు వాళ్ళ అమ్మకి అయితే అడుగుతుందట, అమ్మ నాకు ఎలాగైనా బైబిల్ కావాలంటే బైబిల్ తక్కువ రేటు కాదమ్మా, అంత డబ్బులు పెట్టి మనం కొనుక్కోలేము, మనము ఆ స్థితిలో లేము, అది ఎంతో పెద్ద వాళ్ళ దగ్గర తప్ప మనలాంటి వాళ్ళ దగ్గర అది ఉండదు అని చెప్పి చెప్తుందంట. చెప్తే వాళ్ళ నాన్నగారిని అడుగుతుందంట. వాళ్ళ నాన్నగారిని అడిగితే వాళ్ళ నాన్నగారేమో చర్చికి అయితే వెళ్తున్నావో చర్చి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఎక్కడ ఉంటుందో చెప్తారమ్మా అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తారంట. చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో నేను ఎలాగైనా సరే నేను డబ్బులు సంపాదించుకొని బైబిల్ కొనుక్కుంటానని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఇంట్లో పనులు సహాయం చేస్తూ అందులోకి వచ్చి కోళ్ళు మేపి గుడ్లు కూడా ఆమె అమ్ముతుందంట. అమ్మి తర్వాత కొండకెళ్ళి కర్రలు తెచ్చి ఆ కర్రలు అమ్ముకొని ఆ డబ్బులు దాచుకుంటుందట. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఆచి పనులు చేస్తూ ఆ డబ్బులు సంపాదిస్తుందంటే చిన్నపిల్లలు ఎత్తుకుంటూ ఆ డబ్బులు కూడా సంపాదించుకొని ఒక దగ్గర పెట్టుకుంటుందట. పెట్టుకున్న తర్వాత ఇలాగా 6 సంవత్సరాలు డబ్బులు సంపాదిస్తుందట. బైబిల్కి సరిపోయిన డబ్బులు సంపాదించడానికి 6 సంవత్సరాలు పడుతుందంట. పట్టిన తర్వాత అమ్మాయికి 16 సంవత్సరాలు వస్తుంది. 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్తుంది అనమాట, నా దగ్గర బైబిల్ కొనడానికి డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు నేను ఎలాగైనా బైబిల్ కొనుక్కోవాలమ్మా అంటే వాళ్ళ అమ్మ కూడాను తనకి ప్రిపేర్ చేసి ఎలాగైనా వెళ్ళడానికి తను సిద్ధమైపోయింది కాబట్టి మార్నింగ్ వెళ్ళడానికి తనకు భోజనం తయారు చేసి అమ్మకి ఇస్తుంది అనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి అమ్మాయి వెళ్ళి అడుగుతుంది అనమాట. అడిగిన తర్వాత పాస్టర్ గారు ఏమంటారంటే, అమ్మ ఇక్కడ కాదు 42 కిలోమీటర్లు దాటి బాల అనే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి, వెళ్తేనే అక్కడ బైబిల్ ఉంటుంది, అది కూడాను ఫస్ట్ అడ్వర్డ్ అని అతని దగ్గరికి వెళ్తే అతనేమో నీకు ఇంకో దగ్గరికి థామస్ చార్లెస్ అని అతని దగ్గర తీసుకెళ్తారు, అతని దగ్గర ఉంటుంది, అతను తప్ప ఇంకా ఎవరి దగ్గర ఉండదని చెప్పేసి పాస్టర్ గారు చెప్తారంట. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఎలాగైనా నేను వెళ్ళాలని చెప్పేసి అతను చెప్పిన అడ్రస్కి అతను వెతుక్కుంటూ ఆ అడ్వర్డ్ గారు అని అతని దగ్గరికి వెతుక్కుంటూ నడుచుకుంటూ, అంటే ఉదయం స్టార్ట్ అయితే రాత్రి చీకటి అయిపోయిందట, నడుచుకుంటూ వెళ్ళిందట. అయితే నడుచుకుంటే 42 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి ఏదైతే అవసరమో జరిగిన స్టోరీ మొత్తం అతనికి చెప్తుందంట. చెప్తే వెంటనే నువ్వు నైట్ చీకటి అయిపోయింది కదమ్మా, ఈ రాత్రిని ఎక్కడికి వెళ్ళడానికి లేదు, నువ్వు ఈ నైట్కి ఇక్కడ నువ్వు రెస్ట్ తీసుకో, ఉదయాన్నే లేచి నేను తీసుకెళ్తానని చెప్పేసి అతను చెప్తారు. చెప్పిన తర్వాతే పొద్దున్న లేవగానే వేగంగా లేచి వెంటనే ఆ అమ్మాయి నేను ఎలాగైనా వేగంగా వెళ్ళాలి, నేను బైబిల్ కొనుక్కోవాలని ఎంతో సంతోషం కలిగి ఆ అమ్మాయి ఉంటుంది అనమాట. ఉన్న తర్వాత అతను తీసుకొని వెళ్తారు. ఆ థామస్ చార్లెస్ అని అతని దగ్గర తీసుకుని వెళ్ళిన తర్వాత జరిగిన స్టోరీ మొత్తం కూడా అతను అడ్వైట్ గారు కూడా చెప్తారు అతనికి. చెప్పినప్పుడు వెంటనే ఆ అమ్మాయికి అతను ఏమని చెప్తారంటే, 3 బైబిళ్ళు ఉన్నాయమ్మా, అవి కూడా ముందే అమ్ముడుపోయాయి, ఎవరికి ఇవ్వడానికి లేదు, నేనేం చేయలేననేసరికి ఆ అమ్మాయి వెంటనే
తన జీవితం అంతా కోల్పోయినంత మాదిరిగా అక్కడే దొర్లి ఏడ్చిందట. ఏడ్చి నాకు అది ఎలాగైనా కావాలి, నేను ఈ బైబిల్ కోసం అయితే నేను 6 సంవత్సరాలు కష్టపడ్డానని చెప్పేసి మళ్ళీ తన కష్టానంతా తనకి గుర్తు చేస్తుంది అనమాట. గుర్తు చేసినప్పుడు వెంటనే ఆ మాటలకి అతను కరిగిపోయి వెంటనే నువ్వు ఇంతలాగా దేవుని కోసము నువ్వు పోరాడుతున్నావా అని చెప్పేసి వెంటనే అతనికి కూడా మనసు కరిగి ఒక బైబిల్ అయితే నీకు ఇస్తానమ్మా, ఇది ఎవరైతే కొన్నారో వాళ్ళకి నేను సమాధానం చెప్పుకుంటున్నా, ఇది నువ్వు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అమ్మాయికి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత బైబిల్ తీసుకొని అమ్మాయి ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు బైబిల్ ఉన్నాయి అంటే అప్పుడు 7,000 భాషలు ఉన్నప్పుడు 67 భాషల్లోనే మాత్రమే బైబిల్ ఉండేవాట. అయితే ఎవరికి కూడా అందుబాటులో ఉండేవి కాదు. ఈ అమ్మాయి కారణంగానే ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ అనేది మనకు అందుబాటులో ఉంది. దీన్ని బట్టి దేవునికి నిండు వందనాలు.